శ్రోతలందరికీ నా నమస్కారం. ఇది పద్యాల్లో జీవితం మూడవ భాగం. ఈరోజు మనం వినబోతున్న పద్యం సంపద ఉన్నప్పుడు వచ్చే తాత్కాలిక బంధాల గురించి. సుమతి శతకంలో ఈ దిశగా ఒక అద్భుతమైన పద్యం ఉంది. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు మొత్తురది ఎట్లనినన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఈ పద్యం అర్థం చాలా స్పష్టంగా, చాలా నిజంగా ఉంటుంది. మనకు సంపద ఉన్నప్పుడు అంటే డబ్బు, స్థాయి, పదవి, పేరు ఉన్నప్పుడు అనేక మంది బంధువులు, మిత్రులు, పరిచయస్తులు మన దగ్గరకు వస్తారు. కానీ ఆ బంధం నిజమైనది కాదు. అది మన సంపద మీదే ఆధారపడి ఉంటుంది. మన మనసు మీద, మన స్వభావం మీద కాదు. చెరువు నీటితో నిండిపోతే ఎన్ని కప్పలు, చేపలు, ఉప్పలు తెప్పలుగా చేరుతాయో అదేవిధంగా మన దగ్గర సంపద ఉన్నప్పుడు మనుషులు చేరుతారు. కానీ నీరు తగ్గిన చెరువుకు కప్పలు మళ్ళీ దగ్గరకు రాకపోవడం లాగానే సంపద తగ్గినప్పుడు అలాంటి బంధాలు కూడా కనిపించవు. సుమతి శతకకారుడు ఈ పద్యం ద్వారా మనకు చెబుతున్నది ఏమిటంటే, సంపద వలన ఏర్పడిన బంధం తాత్కాలికమైన బంధమే, అది శాశ్వతం కాదు. అవసరమైన సమయంలో తోడుండేవారే నిజమైన బంధువులు, నిజమైన మిత్రులు, ఆప్తులు కూడా. నేటి కాలంలో కూడా ఇదే నిజం. సంపద ఉన్నప్పుడు ప్రశంసలు, కలిసి వచ్చే జనాలు, స్నేహం చేయాలనేవారు అందరూ ఎక్కువ. కానీ మనకు కష్ట సమయంలో మనతో ఉంటున్నవారే మనకు అసలైన ఆప్తులు. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిద్దాం, మనతో నిజంగా ఉండేవారు ఎవరు, సంపద వల్ల వచ్చేవారు ఎవరు అని. ఇది కథా ప్రయాణం, పద్యాల్లో జీవితం. మీకోసం మరో పద్యం, మరో పాఠంతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.